నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. దావోస్ ఈ మధ్యకాలంలో విపరీతంగా డిస్కస్ చేస్తున్న అంశం. అసలు ఏంటి దావోస్, ఎందుకు దావోస్ అనే మీటింగ్లకు ఇంత ప్రాధాన్యత ఏర్పడింది? ఈ అంశానికి సంబంధించి ఇవాళ మనం విశ్లేషణ చేయాలనుకుంటున్నాం. స్విట్జర్లాండ్లోని దావోస్ అనే ఒక ప్రాంతంలో ప్రతి ఏటా జనవరి మాసంలో పెట్టుబడిదారులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఒక సమావేశం జరుగుతుంది. ఇది 1971 అంటే ప్రపంచ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు అనేక వ్యాపార దిగ్గజ సంస్థలతో పాటు ప్రభుత్వాధినేతలు, మేధావులు, పెట్టుబడిదారులు, మీడియాకు సంబంధించిన వ్యక్తులు కూడా ఆహ్వానాలు అందుతాయి. వీరంతా అక్కడికి వెళ్ళి ఆ జరిగే 4-5 రోజుల్లో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దేశ విదేశాలకు సంబంధించిన వ్యక్తులందరూ, వ్యాపార దిగ్గజాలందరూ అక్కడికి వస్తారు. కొంతమందికి ప్రత్యేకించి ఆహ్వానాలు పంపిస్తారు. మరి కొంతమంది ప్రకటన చూసి వారంతకు వాళ్ళు కూడా వెళ్ళే సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఈ ఏడాది మనకి మొన్న 20వ తేదీన ప్రారంభమై 4-5 రోజుల పాటు జరిగిన ఈ ఏడాది సమావేశాల్లో ఒక థీమ్ ఆధారంగా, గతంలో అంత గొప్పగా లేకపోయినా ఈసారి ఒక థీమ్ని అయితే డిసైడ్ చేశారు. బిల్డింగ్ ది ట్రస్ట్ అనేది, నమ్మకాన్ని పెంపొందించటం, నిర్మించటం అనే దానికి సంబంధించి ఒక థీమ్ ద్వారా ప్రపంచ దేశాలను ఆకర్షించే ప్రయత్నం ఈ దావోస్ పెట్టుబడుల సదస్సులో జరిగిందని భావించాలి. ఈ 4-5 రోజులు ఇందాక మనం అనుకున్నట్టు మీడియాకు కూడా ఆహ్వానాలు వస్తాయి కనుక మీడియా తనకు తాను స్వయంగా వెళ్ళి ఆ సమావేశాలను కవర్ చేయటం ఒక ఎత్తు అయితే, కొన్ని దేశాలు, ఆ దేశాధినేతలు, కొన్ని రాష్ట్రాలు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు లేకపోతే వారి ప్రతినిధులు కూడా మీడియాను వెంట తీసుకుని వెళ్ళి అక్కడ జరిగే అంశాలను తమ ప్రాంతంలో కూడా ప్రచారం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది ఈ సదస్సు అని మనం భావించాలి. అందుకే ఈ 4-5 రోజులు మీడియా విపరీతమైన ప్రచార హోరు నడిపిందని మనం భావించాలి. ఈ ఏడాది మన దేశం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 5-6 మంత్రులు, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆల్మోస్ట్ తమిళనాడు నుంచి కొందరు, మన రాష్ట్రం అంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రి, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు, ప్రాతినిధ్యం ఇంకా కొంతమంది అధికారులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళారు. అలాగే మహారాష్ట్ర నుంచి ఫడ్నవీస్ గారు, అంటే ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి, ఇంకొంతమంది అధికారులతో వచ్చారు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఇంకొంతమంది ఇలాగా వెళ్ళారు. ఇవి మనం ప్రాక్సిమిటీ కోసం కొన్ని పేర్లు మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వెళ్ళారు. ఇక మన దేశ దిగ్గజాలలో ముఖేష్ అంబానీ గారికి ఆహ్వానం ఉంది. ఎందుకంటే ఆయన నంబర్ 1గా ఇంకా కొనసాగుతున్నారు కనుక. ఆయన ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీ అయ్యారు కనుక అదానీకి ఆహ్వానం అందలేదో లేకపోతే వారే వెళ్ళలేదో తెలియదు, కానీ మొత్తానికి వారు వెళ్ళినట్టు మనకి వినిపించట్లేదు. ఈసారి ఈ సమావేశం తాలూకు ప్రత్యేకత ఇందాక మనం చెప్పుకున్నట్టు రీబిల్డ్ ది ట్రస్ట్ అనే దాని గురించి, ఒకవేళ మీకు ఇప్పటికే పెట్టుబడులు వెలువ ఉంటే దాన్ని ఇంకా కొనసాగించడానికి, మరికొన్ని పెట్టుబడులు ఆహ్వానించడానికి ఎవరు ఏం కృషి చేశారు అనే దాని మీదే అక్కడ ఆ చర్చలు జరిగాయి. 4-5 రోజుల పాటు చాలా బిజీగా తిరిగారు అందరూ. కొందరు ఏకంగా పెట్టుబడులు వేటనే ప్రథమ అజెండాగా తీసుకొని కొంతమంది వెళ్తే, ఎందుకైనా మంచిది కొంతమందితో సంబంధ బాంధవ్యాలు కలుపుకుంటే ఆ తర్వాత అయినా వాళ్ళకు మనకు పనికొస్తారు అనే ఉద్దేశంతో కొంతమంది వెళ్ళినట్టు మనకు అక్కడ కనపడుతుంది. చాలా అట్టహాసంగా, అంటే ఇనాగరల్ సెషన్ కనుక చూస్తే మనకి ఆశ్చర్యం అవుతుంది. అంటే ఎంత ప్రెస్టీజియస్గా దాన్ని నడుపుతారా అని. ప్రధానమంత్రి కూడా వర్చువల్గా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అంటే ఆయన స్వయంగా వెళ్ళకపోయినా వర్చువల్గా ఆయన పార్టిసిపేట్ చేశారు. ఇంకా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా వర్చువల్గా, అంటే సెలెక్టెడ్ కంపెనీలతో వాళ్ళు వర్చువల్గా మాట్లాడి, ఇప్పుడు అంతా టెక్నాలజీ నడుస్తుంది కనుక అన్నిటికీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచైనా మాట్లాడవచ్చు అనే ఒక ధోరణి కూడా ఉంది కనుక కొంతమంది అలాగా ఈ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసినట్టు మనకి అర్థమవుతుంది.
ఎవరు ఎంత సంపాదించారు అంటే రాష్ట్రానికి సంబంధించి లేకపోతే దేశానికి సంబంధించి. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్ళిన వైష్ణవ్ కానీ లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు కానీ ఆ, ఇంకా కొంతమంది మంత్రులు వెళ్ళారు కదా, వాళ్ళందరూ కొన్నిటి మీద దృష్టి సారించారు. ఈ దేశానికి ఎలాగైనా సరే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ మీదే ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది కనుక విదేశీ పెట్టుబడులు కనుక మనం సంపాదించగలిగితే దేశం మొత్తం సూర్యుని ఆధారంగా మనం పవర్ని తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, అంటే పొల్యూషన్ లేకుండా అనే ఒక దాని మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు వాళ్ళు చేశారు. రామ్మోహన్ నాయుడు గారు చాలా అట్రాక్టివ్గా, అంటే అట్రాక్షన్ లాగా కనిపించారు అక్కడ. అటు కేంద్ర ప్రభుత్వం తరఫున మాట్లాడారు, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా వారు మాట్లాడి ఎక్కువ మందిని ఆకర్షించగలిగారు. ఇక అక్కడ కొన్ని రాజకీయ సంఘటనలు కూడా చేసుకున్నాయి. మన రాష్ట్రానికి దావోస్కి చాలా పెద్ద సంబంధమే ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పదవిలో ఉన్నా దావోస్ని ఆయన జపిస్తూ ఉంటారు. దావోస్ 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 అని. దావోస్ వెళ్ళి పెట్టుబడులు తేగలిగితేనే మనం గొప్ప అనే ఒక చిత్రాన్ని ఆయన ఇప్పటికే సృష్టించారు. ప్రజల మనసుల్లో అది నిలిచిపోయింది. అందుకే గత పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దావోస్కి ఒకసారి అయితే అసలు వాళ్ళకి ఇన్విటేషన్ రాలేదని ఎద్దేవా చేశారు. మరొకసారి అయితే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి మన అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ గారు లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, కానీ ఏం తేలేకపోయారని చెప్పి చాలా యాగి చేశారు అప్పట్లో. అంటే అవహేళన చేశారు వాళ్ళందరినీ. అప్పుడు ఏదో ఒక మన అమర్నాథ్ గారు కూడా ఇక మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఇప్పుడే కదా గుడ్డు పెట్టింది, ఆ తర్వాత అవి పొదగాలి, దాని ఫలితాలు రావాలి అని చెప్పినందుకు కోడిగుడ్డు మంత్రి అని చెప్పి ఆయన్ని చాలా కాలం పాటు హేళన చేస్తూనే వచ్చారు. అది దావోస్కు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. అప్పుడు ఎంతో కొంత తీసుకొచ్చారు, దాన్ని మనం కిందకి వెళ్తాం. ఈసారి వెళ్ళిన దాంట్లో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత అనుభవశీలి, దావోస్కు ఆయనకి చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే అది విమర్శకులు రకరకాలుగా చెప్తారు, కానీ అది మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏదో పెట్టుబడులు అక్కడ ఉన్నాయని, లేకపోతే స్విస్ బ్యాంకుల్లో అవన్నీ అప్రస్తుతం మనకి. ఇప్పుడు దావోస్ నుంచి ఎంత మేరకు పెట్టుబడులు మన దేశానికి తీసుకురాగలిగారు అనే దాని మీద మనం దృష్టి సారించి విశ్లేషణ చేయడానికి ప్రయత్నిద్దాం. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆయన అన్ని శక్తులు ఓడి మొత్తాన్ని డంప్ చేసి అక్కడ అధికారులు అందరినీ చాలా వ్యూహాత్మకంగా దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి పరస్పర ఒప్పందాలు, ఎంఓఈస్ అంటాం కదా, అవగాహన ఒప్పందాల మీద సంతకాలు చేస్తున్నారంటే 15 lakhs crores ఆఫ్ రూపీస్ని మహారాష్ట్రలో పెట్టాడంటే ఆర్థిక రాజధాని కదా, దానికి సాధారణమే. అది బాంబే లాంటి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారు అని చెప్పి మనం దాన్ని అలాగా అనుకోవచ్చు. ఇక మన రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చాలా కీలకమైన పాత్ర పోషించి అక్కడ దిగ్గజ సంస్థలు, ప్రపంచ దిగ్గజ సంస్థలన్నిటినీ ఆకర్షించగలిగారు. వారు చాతుర్యంతో కావచ్చు, లేకపోతే తెలంగాణను షోకేస్ చేసుకోవడంలో వారు అవలంబించిన పద్ధతి కావచ్చు. మొత్తానికి అక్కడ కూడా దాదాపు 1,78,000 అంటే దాదాపు 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రేవంత్ రెడ్డి గారు ఆకర్షించగలిగారు. ఇవన్నీ ఖచ్చితంగా వచ్చేవే, ఏదో మాట వరుసగా సంతకాలు పెట్టేసి ఆ తర్వాత మర్చిపోయే కాదు. ఇవి తప్పనిసరిగా వాళ్ళు వస్తున్నాము, మీరు రెడీగా ఉండండి అని చెప్పిన వాటికి సంబంధించినది. ఇక చంద్రబాబు నాయుడు గారు చాలా సమావేశాల్లో పార్టిసిపేట్ చేశారు. ఆయన్ని స్పెషల్ గెస్ట్గా, రిసోర్స్ పర్సన్గా కూడా కొన్ని మీటింగ్లకి పిలిచారు. మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్న చోటకి వారు వెళ్ళారు. అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతానికి కూడా వారు వెళ్ళారు. వారితో ముఖాముఖి సరైన సందర్భంలో స్వర్ణాంధ్ర సాకారానికి మీ సహకారం కావాలి అని చెప్పి వారిని అడిగాడు. అలాగే లోకేష్ గారు కూడా ప్రత్యేకించి ఈ అంశానికి సంబంధించి ఎన్ఆర్ఐస్తో మీటింగులు నిర్వహించారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని పెంచడానికి ఆయన మాకు ఒక గట్టి అంటే అనుభవశాలి అయిన ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కనుక మీరు పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి జంకు అక్కర్లేదు, మీరు వచ్చేయచ్చు, స్వేచ్ఛగా వచ్చేయచ్చు అని చెప్పి ఆయన ఒక సందేశాన్ని అక్కడిచ్చారు. కాకపోతే టీజీ భరత్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు మరి ఎవరి మెప్పు పొందడం కోసం
మన మీడియా భాషలో చెప్పాలంటే ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వారు ఆ ప్రస్తావన చేశారో కానీ సడన్గా ఆయన డిప్యూటీ సీఎం సంబంధించి మాట్లాడారు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం తప్పనిసరిగా చేయాలా, నెక్స్ట్ తరం రాబోయే తరానికి మా ప్రతినిధిగా లేకపోతే మా నాయకుడిగా ఆయన ఎదగాల అని చెప్తూనే సడన్గా డిప్యూటీ సీఎం ఏంటి, ముఖ్యమంత్రికి వెళ్ళే అర్హత కూడా లోకేష్ బాబుకు ఉంది అని చెప్పి ఆయన రాజకీయ ప్రస్తావన చేశారు. దీని మీద చాలా మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది. అక్కడే సమావేశంలో కొందరు జై జగనాన్ని నినాదాలు చేశారని కూడా మనకి వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత అలా అప్రస్తుత ప్రసంగం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు భరత్ని మందలించారని, ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయొద్దు, ఇలాంటి రాజకీయ వేదికలుగా దీన్ని మార్చొద్దు అని చెప్పి వారు వార్నింగ్ ఇచ్చారని అని కూడా వార్తలు వచ్చాయి. అయితే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అక్కడ. అంటే ఏ ఆశయంతో అక్కడికి వెళ్ళారు, ఎన్ని పెట్టుబడులు సాధించాలనే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళారు, అది ఫలించకపోగా రాజకీయ ప్రస్తావనలు తేవటం వల్ల మన రాష్ట్ర ఇమేజ్ కొంతవరకు దెబ్బతిందనే చెప్పాలి. ఎందుకంటే మిగతా రాజకీయ నాయకుల తీరుకి, ప్రవర్తన తీరుకి, లేకపోతే వాళ్ళు అక్కడ బిహేవ్ చేసిన దీనికి పూర్తి భిన్నంగా మన వాళ్ళు అక్కడ ప్రవర్తించారేమో అని చెప్పి ఎందుకంటే సిపిఎన్ చంద్రబాబు నాయుడు గారికి దావోస్లో చాలా ఇమేజ్ ఉంది. గతంలో ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయనకి రెడ్ కార్పెట్. సో ఆఫ్కోర్స్ కాస్త కోస్త ఓదార్పు లాంటి అది ఏంటంటే బిల్ గేట్స్ లాంటి వాళ్ళని ఆయన మళ్ళీ కలిశారు. కలిసిన తర్వాత అక్కడ కూడా ఏమీ ఒప్పందం గ్యారంటీ జరిగినట్టు లేదు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాట దానికి సంబంధించి వార్త మాత్రమే మనకు వచ్చింది. ఇది ఒక కోణం. అయితే మన ఇమేజ్ని, స్వర్ణాంధ్ర ఇమేజ్ని పెంచడం కోసం మీ సొంత మీడియాను కూడా అక్కడికి తీసుకెళ్లారు. మీడియా కోసం కోట్ల ఖర్చు పెట్టారని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదిస్తూనే ఉంది, విమర్శలు చేస్తూనే ఉంది. అయినా ఏం రాలేదు అని కొంత ఎద్దేవా చేసిన మాట వాస్తవం. వాళ్ళు చాలా ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు, కానీ ఎలాంటి ఫలితం రాలేదు అనే ఒక నిరాశ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఉందని మాత్రం మనం ఈ సందర్భంగా తప్పనిసరిగా ఒప్పుకొని తీరాలి. ఎక్కడ దావోసు, ఎక్కడ పెట్టుబడుల కోసం మనం వెళ్ళాము, ఎక్కడ ఎంఓయూలు చేసుకోవాలి, అదంతా మర్చిపోయి అసలు అప్రధాన్యమైన ఒక అంశాన్ని తీసుకొచ్చి అదే డామినేట్ చేసేలాగా ఇక్కడ మీడియా అక్కడ మీడియా దాన్ని హైలైట్ చేసేలాగా తీసుకురావటం, ఆ తర్వాత నాలుగు ఖర్చుకోవటం అనేది కొంత విమర్శలకు దారితీసిన మాట వాస్తవమే. లోకేష్ గారు అనుభవ రాహిత్యం వలన పెట్టుబడులు రాలేదని కొందరు వాదిస్తూ ఉంటే, కొత్తగా వెళ్ళారు కనుక ఆయన పరిచయాలు పెంచుకోవడానికి మాత్రమే వెళ్ళారు తప్ప పెట్టుబడులు అనేవి ప్రాధాన్యత అంశం కాదు అని చెప్పి ఆ తర్వాత సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. చూద్దాం ఆయన, ఎందుకంటే ఐటీ శాఖ మంత్రిగా వారికి ఉన్న పరిధి కావచ్చు, లేకపోతే వారికి ఉన్న అనుభవం కావచ్చు, కొంతమేర ఈ సమావేశాల మీద పడిందనే మనం తప్పనిసరిగా అంగీకరించాల్సిన ఆవశ్యకత ఉంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, గతంలో అసలు ఏమీ పనికిరాడు, ఏమీ తీసుకురాడు అనుకున్న జగన్మోహన్ రెడ్డి లేకపోతే అమర్నాథ్ వెళ్ళిన సమయంలో కూడా మనకు దాదాపు 1,53,000 కోట్ల రూపాయలకు సంబంధించి అనేక కంపెనీల ద్వారా ఎంఓయూలు కుదుర్చుకున్నారని, వాటిలో కొన్ని ఇప్పటికే వచ్చేసాయి, ఇంకొన్ని మరికొన్ని రావాల్సి ఉందని చెప్పి వీళ్ళు దాన్ని క్రెడిట్గా చూపెట్టుకుంటూ వచ్చారు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారి విషయంలోకి వచ్చేసరికి అంబటి రాంబాబు గారు చేసిన ఒక అంటే దాన్ని మనం సద్విమర్శనలో లేకపోతే సరైన విమర్శలలో లేకపోతే ఇష్టానార్జనంగా మాట్లాడేశారనుకోవాలి తెలియదు, కానీ దారి ఖర్చులకు కూడా సంపాదించలేకపోయారని ఒక చీప్ కామెంట్ ఆయన చేశారు. అంటే వీళ్ళు వెళ్ళటానికి చాలా ఖర్చు అయింది, అలాగే మీడియాకి డబ్బులు ఇచ్చి మరీ ప్రచారం చేసుకున్నారు, ఆ ఖర్చులు కూడా అయిపోయినాయి, కానీ పైసా రాలేదు అని చెప్పి తన సహజమైన భాషలో అంబటి రాంబాబు గారు మాట్లాడటం అనేది ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇన్నేళ్ల అనుభవం కావచ్చు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కావచ్చు, అనేక సార్లు దావోస్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఒక గ్లోబల్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఎదిగిన ప్రస్థానం కావచ్చు, ఇవన్నీ ఈసారి ఎందుకు పనిచేయలేదు అంటే ఎందుకు పనిచేయలేదు కాదు, ఎందుకు పనిచేయలేదు అనే ప్రశ్నకు మాత్రం కొంత సమాధానం వెతకాల్సిన అవసరం మాత్రం మనకున్నది. అంటే ఇంకొక దుశ్చర్య అనాలో దీన్ని, లేకపోతే దుందుడుకు వ్యవహారం అన్నో తెలియదు, కానీ టీజీ భరత్ కానీ లోకేష్ గారు కానీ ఆ మాటకు వస్తే
అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి గురైంది, ముఖ్యంగా ఆర్థిక విధ్వంసానికి గురైంది, పూర్తిగా దివాళా తీసింది అనే ఒక పిక్చర్ని అక్కడ ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి మీద కోపాన్ని అక్కడ ప్రదర్శించాలని అనుకున్నారు తప్ప, తద్వారా కొత్తగా రావాలనుకున్న వాళ్ళు ఎలా వస్తారు? అక్కడ ఏదో సమస్యలు ఉన్నాయి, మనకెందుకులే, ఆ సమస్యల్లో వాళ్ళు చూసుకుంటారు, ఆ పోయిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కొట్టుకుంటున్నారు, మనం వెళ్తే ఏమైపోతామో అనే ఒక అధైర్యం వాళ్ళల్లో నింపారు అని చెప్పి ఒక ప్రక్క వాదన కూడా ఉంది. అవును, ఇది వాస్తవం ఏమో అనే అనుమానాలు కూడా మనకు వస్తున్నాయి. ఎందుకంటే మనం వెళ్ళింది మన భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాము, ప్రజెంట్ స్టేటస్ ఏంటి, అది చెప్పుకుంటే బాగుండేదేమో. అలా కాకుండా గతంలో ఇలా నాశనం అయిపోయింది, ఇలా ఏమి చేయలేకపోయారు, ఎక్కడ పెండింగ్ పడిపోయింది అంటే అన్ని సమస్యలు ఉన్న రాష్ట్రాలకు మేమెందుకు వస్తాము అని పెట్టుబడిదారులు అనుకున్నారేమో, అందుకే ఎవ్వరు ముందుకు రాలేదేమో అనే వాదన కూడా ఒక ప్రక్క వినిపిస్తూ ఉంది. అందుకే ఎప్పుడైనా ఒక వ్యూహం ఉన్న వ్యక్తి, ఒక అనుభవశాలి అయిన వ్యక్తి కనుక ఇలాంటి సమావేశాల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక కాంక్రీట్ ప్లానింగ్తో వెళ్ళాలి. ఆ వ్యూహాన్ని అక్కడ ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ అమలు చేయడం ద్వారా వాళ్ళ మనసులను ఆకర్షించగలగాలి. అప్పుడు ఆ పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మనం వెళ్ళి ఇంటి గోల గురించి అక్కడ మాట్లాడుకుంటే ఈ గోలగోలగా ఉన్న ప్రాంతానికి మనం ఎందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు భావించే ఆస్కారం లేదా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు వెతికే ప్రయత్నం. ఎక్కడైతే తర్వాత అయిపోయింది, తిరిగి వచ్చేసారు. వాళ్ళు రాకముందే రాష్ట్రానికి తెలిసిపోయింది ఏమీ సంపాదించలేదు, అంటే ఏ ఒప్పందాల్లో కుదరలేదని. ఇది డ్యామేజ్. ఇప్పుడు ఇమేజ్ కావాలి, ఇమేజ్ని పెంచాలి. సో చంద్రబాబు నాయుడు గారు వ్యూహకర్త అని చెప్పడానికి ఇక్కడ జరిగిన సంఘటనే ఒకటి మనం కొంచెం కూలంకషంగా డిస్కస్ చేయాలి. వారు వచ్చిన తర్వాత మీడియా మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు. డెఫినెట్ సాధారణంగా దావోస్ పర్యటన అనంతర సమావేశం కనుక మీడియా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఏంటేంటి వచ్చింది మన రాష్ట్రానికి అని కూడా వాళ్ళు ఉత్సాహం చూపించే అవకాశం కూడా ఉంది. ఒక్క మాటలో తేల్చేశారు చంద్రబాబు నాయుడు గారు. దావోస్ నుంచి పెట్టుబడులు తేవటం అనేది ఒక మిత్. ఇన్నాళ్ళు వారు బ్రహ్మ పదార్థం అన్నారు, ఇప్పుడు భ్రమ పదార్థం అంటున్నారు, అనేసారు అంతే. దావోస్కి అసలు పెట్టుబడులు ఏంటి, అది ఒక మిత్, అదేం లేదు, మామూలుగా అలాగా నెట్వర్క్ పెంచుకోవడానికి మేము వెళ్ళామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి అదే మాట గత ప్రభుత్వంలో ఎందుకు అనలేదు? వాళ్ళు కూడా అందుకే వెళ్ళారని అనుకోవచ్చు కదా అనే ప్రశ్నలు కూడా ప్యారలల్గా మనకు వస్తున్నాయి. ఇంకా లోకేష్ గారు ఆ తర్వాత ఒక 2 రోజుల తర్వాత మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే, అస్సలు ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, పెట్టుబడులు అనేవి అసలు అది ఇష్యూ కానే కాదు. మేము వెళ్ళింది పరిచయాలు పెంచుకోవడానికి, ఆ తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళతో మనము వాళ్ళ పెట్టుబడుల్ని అడగడానికి అని ఆయన కూడా తేల్చేశారు. ఆశ్చర్యకరమైన అంశం అది. ఎన్ని కోట్లు తెచ్చాం. ఉదాహరణకు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 3 సార్లు పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగినాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపారు. ఆఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 1-2 సార్లు జరిగినాయి. లక్షల కోట్లు అంటారు. అలా ఆ లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన 3 సార్లు కూడా అసలు జనం ఎగబడ్డారు. నిజంగా అయితే చిన్న పెద్ద కంపెనీలు కూడా వచ్చి ఏకంగా అప్పుడప్పుడు ఫోటోలు కూడా వచ్చినాయి. మెట్ల మీద కూర్చొని మరీ ఎంఓఏలు సంతకాలు చేశారంటే క్యూ కట్టారనమాట ఆంధ్రప్రదేశ్కి. వాటిల్లో ఎన్ని సహకారమైనయో ఇప్పటికీ తెలియదు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్టహాసంగా మరి నోవోటల్ అలాంటి చోట కాకుండా బహిరంగంగా ఆంధ్ర యూనివర్సిటీలోనే ఒక పెద్ద ఉత్సవంలాగా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ని అరేంజ్ చేశారు. అక్కడికి కూడా వచ్చారు. అప్పుడు కూడా 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అన్నారు. ఆ కోట్లు ఎన్ని వచ్చినాయి అనే దాని గురించి లేదు. కానీ దావోస్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. ఇవన్నీ కాదు, మన రాష్ట్రంలో మనం మీటింగ్లు పెట్టుకోవడం కాదు, అక్కడ విదేశాలకు వెళ్ళి అసలు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తారో, అది ఏమన్నా అల్లాటప్ప సమావేశమా? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఒక ప్రతిష్టాత్మకమైన సమావేశం. ఆ సమావేశాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు దేశంగా కానీ రాష్ట్రంగా కానీ వ్యక్తులుగా కానీ వ్యాపారంగా కానీ డెఫినెట్గా అక్కడి నుంచి ఎంతో కొంత వస్తుంది అని మనం భావించాల్సిన అంశం. అలా కాకుండా శూన్యహస్తాలతో వచ్చేస్తే విమర్శలను తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి
వస్తుంది. కాకపోతే ఇంత పెద్ద ఎపిసోడ్లో ఒక ఓదార్పు ఏంటంటే, కాగ్నిజెంట్ అనే ఒక ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ కంపెనీ ఒకటి మనకి శుభవార్త వినిపించబోతోంది అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. ఆ శుభవార్త ఏంటో, ఆ శుభవార్తలో ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం మన దేశానికి వచ్చే అవకాశం ఉందో ఇదంతా భవిష్యత్తులో తెలుస్తుంది తప్ప, ఎప్పటికైతే ఆ చేస్తున్న విమర్శలన్నిటికీ వీళ్ళు సమాధానాలు చెప్పాల్సిన ఆస్కారం ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే దావోస్ విజిట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ స్టోరీ అనేలాగా ఇప్పుడు ఒక ప్రజలందరి మనసుల్లో కాకపోతే అనుకూల మీడియా, ప్రతికూల మీడియా అన్ఫార్చునేట్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనుకూల మీడియా, ప్రతికూల మీడియా అని చెప్పి 2 వర్గాలుగా మీడియా విడిపోయి ఒకవైపు మీడియా హైప్ క్రియేట్ చేస్తుంటే ఇంకొక వైపు మీడియా డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే బ్యాలెన్స్ అయితే అవ్వట్లేదు ఎక్కడ. సో మీడియా కూడా చాలా గురుతరమైన బాధ్యత. ఎందుకంటే అమరావతి కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధి నమూనాను పూర్తిగా ఫలించేలాగా చేయడం కోసం మీడియా కూడా సహకరించాల్సిన ఆస్కారం ఉందని చెప్పి మనం భావిస్తూ, ఇలాంటి దావోస్ సమావేశాలు జరిగినప్పుడు ఇంకాస్త పటిష్టంగా ప్రణాళికాబద్ధంగా వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించడం అనేది అది ముఖ్యమైన లక్ష్యంగా చేసుకోవాలి తప్ప, రాజకీయ ప్రసంగాలకు దాన్ని వేదికలుగా మార్చితే ఏం జరుగుతుందో అనే దానికి దీన్ని ఒక ఉదాహరణగా మాత్రం చెప్పుకోవచ్చని నేను భావిస్తున్నాను. మీరు కూడా అదే భావించారని అనుకుంటూ, ఇది ఇవాల్టి విశ్లేషణ దావోస్కు సంబంధించి. ఓకే, నమస్తే. నేను మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.